దివివాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, మనల్ని సృజించిన ఆ పరలోకపు తండ్రి నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనల్ని సృజింపక ముందే మనకు కావలసిన అన్నీ కూడా సృజించి, అన్నీ అందుబాటులో ఉంచి, వాటిని పరిపాలించడానికి, ఆ సృష్టిని ఏలడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, అంత గొప్ప దేవుని ప్రేమను ప్రతిరోజు అనుభవిస్తున్న మనము, ఆ దేవుని ద్వారా ఎన్నెన్నో ఆశీర్వాదములను, ఎన్నెన్నో మేలులను పొందిన మనము, కానీ ప్రతిరోజు ఇంకా దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాము. ఇప్పటి వరకు మనం ఎదురు చూసిన వాటికి, మనం పొందిన మేలులను బట్టి ఒకవైపు దేవునికి వందనములు తెలియజేస్తూ ఉంటాం, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. అదే సమయంలో ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు మరికొన్ని కొత్త కోరికలు, మరికొన్ని కొత్త అవసరాలు, మరికొన్ని కొత్త ఆశలు, అవి భౌతికంగా ఉండవచ్చు, శారీరకంగా ఉండవచ్చు, ఆత్మీయపరమైనవి కూడా ఉండవచ్చు. ప్రతి వ్యక్తికి ఈ లోకంలో ఆశలు, కోరికలు, అవి శారీరకమైన, ఆధ్యాత్మికమైన లేకుండా ఈ లోకంలో ఎవ్వరు కూడా జీవించలేరు. నా ప్రియ సహోదర సహోదరి, అవును, ఈ శరీరాన్ని దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంగా, దాని గురించి మనం శ్రద్ధ వహించాలి. ప్రభువు కూడా అన్నారు, నరునికి లోకంలో బ్రతకడానికి కూడు, గుడ్డ, నీళ్లు, గుట్టుగా మనడానికి ఒక గూడు కూడా అవసరమని ఆ దేవుడికే తెలుసు. అందుకనే మనల్ని సృజించకముందు అన్నిటినీ మన కొరకు ఏర్పాటు చేసి, ఆ ప్రభువు మహిమ కొరకు తన రూపంలో మనల్ని సృజించుకున్నారు. ప్రియులారా, ఈ లోకంలో ప్రభు మనల్ని సృజించుకుంది ఆయనను స్తుతించడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఆ జనులను నేను నా కొరకు సృజించుకున్నాను, వారు నా స్తుతులను పాడడానికి సృజించుకున్నాను. అవును ప్రియులారా, నీవు నేను ఈ లోకంలో సృజింపబడింది ఆ దేవాతి దేవుణ్ణి ప్రతి క్షణము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉండడానికి. కానీ మన జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నవి నెరవేరినప్పుడు స్తుతించడము చాలా కష్టం. ప్రియులారా, మనం అనుకున్న కోరికలు నెరవేరడానికి కొన్నిసార్లు దేవుడు కొద్ది ఎక్కువ సమయాన్ని తీసుకున్నప్పుడు, అంటే ఆ పరిస్థితిలోనికి మనల్ని తీసుకురావడానికి, ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి మనల్ని సిద్ధం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దీర్ఘకాలంగా మనం ఎదురు చూడవలసి ఉంటుంది. ప్రియులారా, మన అందరి జీవితంలో ఏదో ఒక పరిస్థితిని బట్టి మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఈ లోకంలో మనం సంఘంలో, సమాజంలో జీవిస్తున్నాం. ప్రియులారా, దేవుడు మన జీవితంలో కొన్ని ఆశీర్వాదములను ఇవ్వాలంటే మన జీవితములు ఇతరుల జీవితములతో ముడివడి ఉన్నాయని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. మన జీవితంలో ఒక ఆశీర్వాదం రావాలంటే దానికి తగిన ఎదురుచూపు, ఓర్పు, వెలను మనము చెల్లించినప్పుడు, నిరీక్షణ కోల్పోకుండా దాని కొరకు ఎదురు చూస్తూ, ప్రభువా తప్పకుండా ఒకరోజు దాన్ని స్వీకరిస్తాను అనే విశ్వాసంతో ముందుగానే ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఏర్పరిచిన సమయంలో తప్పకుండా దాన్ని స్వీకరిస్తాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 21-22 వచనాల నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు, ప్రియులారా, అక్కడ ఎదురు చూసే వ్యక్తి సిమియోను. ఆయన దైవ భక్తుడు, నీతిమంతుడు అని చదువుతున్నాం. ఆయన దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఈ లోక రక్షణకై రక్షకుడు ఉద్భవించాడు, ఆ రక్షకుణ్ణి నేను కన్నులారా చూసిన తర్వాతనే ఈ లోకం నుండి నేను
నిష్క్రమిస్తాను. ఎవరు చెప్పారు అతనికి? తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, అతని కోరిక ఈ లోక సంబంధమైనది కాదు. అతని కోరిక ఆత్మీయ జీవితానికి సంబంధించినది. ఈ లోక సంబంధమైన కోరిక మనం కోరినప్పుడు అది నెరవేరకపోతే చాలా నిరాశకు, నిస్పృహకు గురి అవుతాం ప్రియులారా. కానీ సిమియోను పవిత్రాత్మ ప్రేరేపణ ద్వారా ఆయనకు కలిగిన కోరిక ఆ రక్షకుణ్ణి తన చేతుల్లోనికి స్వీకరించి ముద్దాడడము, లోక రక్షణను కలిగించి ఆ దేవాతి దేవుణ్ణి తన చేతుల్లో తీసుకొని ఆ ప్రభువుని, పరలోకపు తండ్రిని స్తుతించడం. ప్రియులారా, మరి సిమియోని జీవితంలో ఈ గొప్ప కోరిక నెరవేరాలంటే చూడండి, అక్కడ మరియ తల్లి యోసేపులు చిన్నారి బాలయేసును తీసుకొని ఆ దేవాలయానికి రావాలి. ప్రియులారా, సిమియోను పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొరకు ఎదురు చూడకుండా తన సొంత శక్తి ద్వారా ఎలాగైనా బాలుని కనుగొనాలి, వెళ్ళాలి, చూడాలంటే అది సాధ్యమై ఉండొచ్చు. ఎవరినైనా అడిగితే, లేదా ధర్మశాస్త్రంలో చదివితే, యెషయా గ్రంథ పఠనాన్ని చదివితే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఉన్నాడు అతడు తెలుసుకోగలిగి ఉండవచ్చు. తన సొంత శక్తి ద్వారా అక్కడికి ప్రయాణం చేసి చూసి ఉండవచ్చు, ఆనందించి ఉండవచ్చు. కానీ అతడు అలా షార్ట్కట్లో వెళ్ళడానికి ఇష్టపడకుండా పరిశుద్ధాత్మ దేవుడే ఈ కోరికను నాకు ఇచ్చారు, అది ఎప్పుడు నెరవేరుస్తాడో పరిశుద్ధాత్మ దేవుని సమయం కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటానని ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, చూడండి, అతని కోరిక ప్రకారము తనలో ఉన్న పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎప్పుడైతే మరియమ్మ యోసేపులు ఆ చిన్నారి బాలయేసును కానుకగా అర్పించడానికి, ఆ మరియ తల్లి శుద్ధీకరణ చేసుకోవడానికి దేవాలయానికి వారు పరిశుద్ధాత్మచే నడిపించబడ్డారో, సిమియోను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అదే సమయంలో యెరూషలేము దేవాలయానికి నడిపించబడ్డాడు. చూడండి ప్రియులారా, ఒక ఆత్మీయకరమైన కోరిక మన జీవితంలో నెరవేరాలంటే మన ఒక్కరి సొంత జీవితం ద్వారా అది నెరవేరదు. మన జీవితాలు ఇతరుల జీవితాలతో ముడిపడి ఉన్నాయి. సిమియోను పరిశుద్ధాత్మకు తనను తాను అప్పగించుకున్నాడు, ధర్మశాస్త్రానికి తను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో చెప్పింది తప్పకుండా నెరవేరుతుందని ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరొక వైపు మరియ తల్లి యోసేపులను మనం చూసినప్పుడు వారి జీవితాలు కూడా చూడండి. యోసేపు గారి జీవితాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ యోసేపు నీతిమంతుడు అని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరియ తల్లి జీవితాన్ని చూసినప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో గబ్రియేలు సన్మనస్కుని ద్వారా అనుగ్రహ పరిపూర్ణురాలా, ఏలిన వారు నీతో ఉన్నారు. ఎలిజబెత్ అమ్మగారు మరియ తల్లిని చూసి నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. ప్రియులారా, ఇంతగా దేవునికి తమను తాము అప్పగించుకున్న ఈ పరిశుద్ధ దైవజనుల ఆత్మీయ కోరిక చూడండి. నీతిమంతులుగా, దైవభక్తులుగా మరియ తల్లి యోసేపులు తమను తాము ఉంచుకొని దేవాలయానికి ఇప్పుడు మరియ తల్లి ఎందుకు వచ్చారు? శుద్ధీకరణ చేసుకోవడానికి. ఎవరు శుద్ధీకరణ చేసుకుంటారు? ఎవరైతే పాపము చేశారో వారికి శుద్ధీకరణ అవసరం. నిజంగా మరియ తల్లి ఏ తప్పు చేయలేదు. తన యొక్క పరలోక పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా యేసుప్రభు తన గర్భంలో ప్రవేశించారని పరిశుద్ధ గాబ్రియేలు దూత చెప్తేనే తనకి తెలిసింది కదా. మరి ఏ పాపము లేనప్పుడు, ఏ తప్పు లేనప్పుడు మరి ఎందుకు ఆమెకు శుద్ధీకరణ అవసరమో ప్రియులారా అని ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఆమె అనుగ్రహముతో నింపబడిన తల్లి ఎటువంటి ప్రశ్నలకు తావివ్వకుండా ఒక సాధారణమైన నన్ను ఆ దేవాతి దేవుడు ఎన్నుకున్నాడు అనే వినయము, విధేయత తనకి ఎలా వచ్చింది? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. చూడండి, లేవికాండంలో 12వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. మొదటి తొలిచూరి బిడ్డను కానుకగా దేవాలయంలో అర్పించాలి. తను ఏ తప్పు తనలో లేనప్పటికీ కూడా ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నీతిమంతులుగా, దైవభక్తులుగా ఉండి పాటించడానికి తమను తాము అలవాటు చేసుకున్నారు. కాబట్టి
మరియ తల్లికి ఏ శుద్ధీకరణ అవసరము లేనప్పటికీ తనను తాను విధేయించుకొని ఆ ధర్మశాస్త్రం ప్రకారము చూడండి, తమ పేదరికములో ఒక 2 పావురాలను 2 గువ్వలను తమ శుద్ధీకరణ కొరకు మరియు పాప పశ్చాత్తం కొరకు బలి కొరకు వాటిని తీసుకొని వచ్చారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుని తల్లిగా పిలువబడిన మరియ తల్లియే తనలో ఏ కలంకము లేనప్పటికీ శుద్ధీకరణ కొరకు తనను అర్పించుకున్నారు కదా. మరి మనందరి జీవితంలో ఎన్నో పాపాలున్నాయి, ఎన్నో తప్పులను మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు మనల్ని మనం పరిశుద్ధంగా చూసుకొని నాలో ఏ తప్పు లేదు కదా అని ఎన్ని సంవత్సరాల నుంచో పాప సంకీర్తనం చేయని వాళ్ళం ఉన్నాము కదా. మన మాటల ద్వారా ఎన్నిసార్లు ఎన్ని పాపాలను మనం చేస్తూ ఉన్నామో ఒక్క మన నోటిని చూసుకుంటే చాలు, అది దోష ప్రపంచము. సంవత్సరానికి ఒక్కసారి మనం పాప సంకీర్తనం చేయాలని తిరుసభ కట్టడం మనం కలిగి ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా సంవత్సరంలో పాప సంకీర్తనం చేయకుండా అంధకారంలో మనం ఉండిపోయాము. ప్రియులారా, మనలాగా అంధకారంలో ఉన్న వారి కొరకే చూడండి సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూడండి, ఆ యేసు ప్రభువుని తన చేతుల్లోనికి తీసుకున్న తర్వాత ఇక హృదయం సంతోషించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నేను దేని కొరకు ఎదురు చూశానో ఆ రక్షకుని నా చేతుల్లో స్వీకరించాను, ముద్దాడాను, స్తుతించాను. ఇక ఈ దాసుని సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఎన్నో ఎదురు చూపులున్నాయి. నిజంగా ఆ ఎదురు చూపులన్నీ శరీరానికి సంబంధించినవా, ఆత్మకు సంబంధించినవా? మరి ఆత్మకు సంబంధించినవి మనం కలిగి ఉన్నప్పుడు ఆ కోరికలను దేవుడు మనకి నెరవేర్చినప్పుడు సిమియోను దైవభక్తుల్లాగా ఆ ప్రభుని స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా? నా ప్రియ సహోదర సహోదరి, ఆ రక్షకుని తన చేతుల్లో తీసుకున్న సిమియోను అంటున్నాడు, ఒకవైపు ఈయన అన్యులకు మార్గదర్శకమైన వెలుగు, మరొక వైపు ఇశ్రాయేలీలకు మహిమను కలిగించే వెలుగు. ప్రియులారా, మనందరి జీవితంలో మార్గదర్శకుడైన దేవుడు, ఆయన ఇచ్చే వెలుగు మనకు అవసరం. మరొక వైపు ఈ అంధకార లోకంలో మహిమనిచ్చే దేవుడికి మనం చెందిన వారమని అందరూ తెలుసుకోవడానికి, ఆ మహిమనిచ్చే దేవునికి సాక్షులంగా ఈ లోకంలో మనం జీవించాలంటే ఆ ప్రభు వెలుగు మనకు అవసరం. ఆ మహిమను, మార్గదర్శకాన్ని ఇచ్చే వెలుగును మరియ తల్లి తన గర్భంలో ఆమె మోసుకున్నారు కాబట్టే తనలో ఏ పాపము లేనప్పటికీ తన్ను తాను శుద్ధీకరణ కొరకు దేవాలయానికి వచ్చారు. తన్ను తాను సమర్పించుకోవడమే కాదు, తనకు తొలిచూలుగా ఇచ్చిన ఆ మొదటి కుమారుని యేసు ప్రభుని దేవాలయంలో సమర్పించి, ప్రభువా, ఎంతోమందికి వెలుగునివ్వడానికి ఈ లోకంలోనికి నీ కుమారుని పంపించావయ్యా, మా జీవితాలు కూడా ఎంతోమందికి వెలుగులా ఉండడానికి మాకు అవసరమయ్యే కృపను అనుగ్రహించమని శుద్ధీకరణ కొరకు తన్ను తాను సమర్పించుకున్నారేమో. నా ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలంలో మనందరి జీవితంలో ఆ శుద్ధీకరణ అవసరం. ఆ విధంగా మనల్ని జీవితాలను సమర్పించుకోవడం అవసరం. ఆ విధంగా సిమియోనులాగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు మనము విధేయించి ఏ సమయంలో ఎక్కడ ఉండమంటున్నారో, ఎక్కడికి వెళ్ళమంటున్నారో, మన మనస్సాక్షిలో మన ఆత్మలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరేపణలకు విధేయించినప్పుడు సిమియోను ఏ విధంగా ఎదురు చూపును తను స్వీకరించాడో, మహిమనిచ్చే ఆ యేసు ప్రభుని స్తుతించి ఆరాధించాడో, ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఈరోజు మనము దేని కొరకు ఎదురు చూస్తున్నామో తప్పకుండా మన జీవితంలో అది నెరవేర్చడానికి, తద్వారా తను స్తుతిని, ఘనతను పొందడానికి ఈ ఉదయకాలంలో ప్రభు సిద్ధంగా ఉన్నారు. మరి మనల్ని మనం శుద్ధి చేసుకుందామా? మనల్ని మనం ప్రభునకు కానుకగా సమర్పించుకుందామా? మనల్ని మనము ఆత్మీయ వరములు, ఫలము కొరకు ఎదురు చూపులో ఉందామా? మనల్ని మనము ఆ ప్రభునకు మన సమయములను, కాలములను అన్నిటిని కూడా ప్రభునకు సమర్పించి, ప్రభు నీ చిత్తమే మా జీవితంలో జరుగునుగా కానీ మన ఈరోజు జీవితాన్ని ఆ ప్రభునకు సమర్పించుదామా? ఆ విధంగా నీవు కూడా సిద్ధపడినట్లయితే రండి, మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం.
ఈ శుద్ధీకరణ మాతతో కలిసి, కానుక మాతతో కలిసి యేసు ప్రభును సమర్పించినట్లుగా మనల్ని, మన కుటుంబాల్ని ఆ ప్రభునకు సమర్పించుదాం. ప్రభు ఇచ్చే మహిమకరం వెలుగులో మనమందరం జీవించుదాం. రండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, మా అందరి జీవితంలో ఎన్నెన్నో ఎదురు చూపులు ఉన్నాయి ప్రభా. నాయనా, కొన్ని ఈ లోకానికి సంబంధించినవి, కొన్ని మా ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. ప్రభా, మా దృష్టి అంతా ఈ లోకంలో మేము ఏమి పొందాలి, ఏమి సంపాదించాలి, ఏ ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలి, దేవుడు ఎప్పుడు మాకు సహాయం చేస్తాడు, ఎప్పుడు మా కోరికలు తీరుస్తాడనే ప్రభా, అలాంటి ఆశలను ఇప్పటివరకు మేము కలిగి ఉన్నట్లయితే ప్రభా, మా జీవితాలను సరిచేయండి. మేము ఈ లోకంలో గొప్పవారిగా ఉండడానికి పిలువబడలేదు, కానీ ప్రభా, ఆత్మలో అయ్యా మీ కొరకు ఎదురు చూసి పరిశుద్ధాత్మ ప్రేరేపితులమై ప్రతి క్షణము కూడా మార్గదర్శకమైన వెలుగు మా జీవితంలో మమ్మల్ని నడిపించుట ద్వారా అయ్యా రక్షకుని యొక్క వెలుగును, మహిమకరమగు వెలుగు మా జీవితాల ద్వారా ఇతరులకు ప్రసరింపబడడానికి మేము ఈ లోకంలో సృజింపబడి ఉన్నాం తండ్రి. ఈ గొప్ప రహస్యాన్ని మా అందరికీ కూడా మా యొక్క హృదయంలో ముద్రించండి. మరియ తల్లిలాగా అయ్యా ధర్మశాస్త్రానికి విధేయించినట్లు ప్రభా, బైబిల్ గ్రంథానికి మేమందరం కూడా విధేయించి, దివ్య సంస్కారములకు విధేయించి తండ్రి అయ్యా మా అందరి జీవితాల్లో మహిమకరమైన వెలుగు ఈరోజు లోకానికి మేము సాక్షులుగా ఉండినట్లు మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, సిమియోని ఎదురుచూపు ఆయన యొక్క స్తుతిగా మారింది. మనందరి ఎదురుచూపు కూడా యేసు ప్రభు కాలంలో, యేసు ప్రభు ద్వారా మనమందరం కూడా నిరీక్షణ కోల్పోకుండా, నిరాశ లేకుండా ప్రతి ఒక్క ఎదురుచూపులో ప్రభు యొక్క ఆనందంలో ప్రభుకు మహిమకరంగా జీవించుదముగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.